కన్న తండ్రి కేసీఆర్ పైన కల్వకుంట్ల కవిత కంట్రోల్ తప్పి మాట్లాడుతుంది అంటూ సోషల్ మీడియాలో భారీ ఎత్తున ఇప్పుడు ప్రచారం జరుగుతుంది. తను మాట్లాడినటువంటి ఆ వీడియోల్ని కూడా షేర్ చేస్తూ ఉన్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర సేన టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలో కల్వకుంట్ల కవిత గారు మాజీ సీఎం కేసీఆర్ గారు తన సొంత తండ్రి కేసీఆర్ గారి గురించి అంటే ఏ విధంగా మాట్లాడారు అంటే తూటాల వర్షం కురిపించారు, ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా కేసీఆర్ గారికి ఉంది అంటూ ప్రజలు కూడా మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఒకప్పుడున్నటువంటి కేసీఆర్ వేరు, ఇప్పుడు ఆయన మారిపోయాడు. మారిపోయిన కేసీఆర్ మరమనిషి కేసీఆర్ అనే విధంగా మాట్లాడారు కల్వకుంట్ల కవిత గారు. ఒకప్పుడు కేసీఆర్ గారు అంటే ప్రజల పట్ల ఒక అనుబంధం ఉండేది, ప్రేమానురాగాలు ఉండేవి. కానీ ఇప్పుడు అదంతా కూడా పోయింది, మారిపోయింది. కొంతమంది గుంటనక్కల సంఖ్యలలో బిగుసుకుపోయారు కేసీఆర్ గారు. వాళ్ళ మాటనే వింటున్నారు. ఒక కీలు బొమ్మలాగా మారిపోయాడు. ఒకప్పుడు కేసీఆర్ చూసుకుంటే తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజల కోసం ప్రాణాన్ని సైతం పణంగా పెట్టాడు. అంటే ఎంతోమంది కార్మికుల కోసం, చేనేత కార్మికుల కోసం భిక్షాటన చేసినటువంటి వ్యక్తి ఆయన. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ సమస్య ఉన్నా, ఎక్కడ ఏ ఒక్కరి ప్రాణానికి నష్టం వచ్చినా కూడా అక్కడికి వెళ్ళి నేనున్నాను అని చెప్పేసి ధైర్యం చెప్పినటువంటి వ్యక్తి. కానీ అప్పుడున్న కేసీఆర్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? గుంటనక్కలు చెప్పినటువంటి మాయ మాటలకి బందీ అయిపోయాడు అని చెప్పేసి కవిత గారు అంటున్నారు. ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా ఒక కర్కోటకుడి పరిపాలన సాగుతుంది. ప్రజలందరూ కూడా ఏడుస్తున్నారు, బాధపడుతూ ఉన్నారు, గగ్గోలు పెడుతూ ఉన్నారు. అన్నా ఎక్కడున్నావన్నా అని చెప్పేసి కేసీఆర్ సార్ గారిని తలుచుకుంటున్నారు. కానీ ఏ ఒక్క చోటుకైనా కేసీఆర్ గారు వెళ్తున్నారా? వెలుగుమట్లో ఇల్లు కూలగొట్టినప్పుడు కేసీఆర్ గారు ఎక్కడికి వెళ్ళారు? చివరిలో బస్ యాక్సిడెంట్ అయినప్పుడు కేసీఆర్ గారు ఎక్కడికి వెళ్ళారు? ఇక్కడ ఎంతోమంది హైడ్రా పేరిట ఎంతోమంది నిరుపేదల యొక్క ఇల్లులు కూలగొడుతూ ఉన్నారు. అదేవిధంగా ఖమ్మంలో ఇల్లులు కూలగొట్టారు. వీళ్ళందరూ కూడా ఆర్తనాదాలు వినిపించట్లేదా? ఏ ఒక్కరి సమస్య కూడా మీకు కనిపించట్లేదా? ఏ ఒక్కరి కంట నీళ్లు కూడా మీ కంట కనిపించట్లేదా? ఎక్కడికి వెళ్ళారు కేసీఆర్ గారు? ఆనాడు ఏ ఒక్కరికి సమస్య వచ్చినా కూడా నేనున్నాను అని చెప్పేసి దగ్గరున్నటువంటి కేసీఆర్ గారు ఇప్పుడు ఇంతమంది కంటతడి పెట్టుకుంటూ అన్నా అని చెప్పేసి నోరారా పిలుస్తున్నా కూడా వాళ్ళ సమస్యలు తీర్చడానికి నేనున్నాను అని చెప్పేసి నువ్వు వెళ్ళట్లేదే అంటూ కన్న తండ్రి కేసీఆర్ గారు అని కూడా చూడకుండా ఒక రాజకీయ నాయకురాలాగా అడుగుతూ ఉన్నారు. ప్రజల కోసం అడుగుతూ ఉన్నారు. ప్రజల గొంతుని తన గొంతు చేసి అడుగుతూ ఉన్నారు. సో మరి దీన్ని కేసీఆర్ గారు కానీ ఆ పార్టీ సభ్యులు కానీ ఎవరైనా సమాధానం చెప్తారా అంటే మరి నా ముందుకు వచ్చి నేను ఇన్ని మాటలు మాట్లాడుతున్నా కూడా ఏ ఒక్కరు కూడా బయటకు వచ్చి ఎందుకు మాట్లాడలేదంటే నేను మాట్లాడే దాంట్లో నిజం ఉంది కాబట్టి. అండ్ టెక్నికల్గా మాత్రమే పార్టీ పనిచేస్తుంది. అండ్ ఇక్కడ తెలంగాణ అంతా కూడా పట్టించుకోకుండా ఇక్కడ రంగారెడ్డి అదేవిధంగా పాలమూరు ప్రాజెక్ట్ ఏమైంది? కేసీఆర్ గారు తెలంగాణకి ఒక తండ్రిలాగా భావిస్తూ ఉంటారు, బాపు అని పిలుచుకుంటూ ఉంటారు. మరి తెలంగాణ ప్రజల కోసం అక్కడ కుర్చీ వేసుకొని ఆ ప్రాజెక్ట్ని కట్టించలేదే. అండ్ ఇక నేషనల్ పార్టీగా చేస్తామని చెప్పేసి అస్సాం వెళ్ళారు, బీహార్ వెళ్ళారు, మధ్యప్రదేశ్ వెళ్ళారు. అక్కడికి వెళ్ళారు. కానీ తెలంగాణ ప్రజలు ఏమైంది? తెలంగాణ వచ్చేంత వరకు కూడా కష్టపడ్డారు. ఆ పార్టీ కోసం నేను కూడా పనిచేశాను. కానీ అప్పుడున్న కేసీఆర్ ఇప్పుడు లేడు. నేను ఇదేదో సంతోషంగా పార్టీ పెట్టానని చెప్పేసి ఆ ఒక్క హ్యాపీనెస్లో చెప్పట్లేదు. నా గుండెలోని బాధతో చెప్తున్నాను, తెలంగాణ ప్రజల గురించి ఎందుకు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి. సో ఈ విధంగా ప్రతి ఒక్క మాటని తూటాగా చేసి కేసీఆర్ గారికి సూటిగా క్వశ్చన్ వేశారు కల్వకుంట్ల కవిత గారు. సో మరి ఈ విధమైనటువంటి మాటలు విన్న తర్వాత మీ అభిప్రాయం ఏంటి? తన మాటల్లో నిజాయితీ కనిపిస్తుందా? తను అడిగినటువంటి అన్ని ప్రశ్నల్లో నిజం ఉందనుకుంటున్నారా? ఖచ్చితంగా కామెంట్ చేయండి.